టు రైట్ ద మోస్ట్ కన్సైజ్ ఈమెయిల్. కన్సైజ్ అంటే బ్రీఫ్గా ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నావో దాన్ని మాత్రమే అర్థమయ్యే రీతిలో చెప్పేటటువంటి దాన్ని కన్సైజ్ ఈమెయిల్ అని అంటాం. ఎలా రాయాలండి అంటే చూడండి, ఇక్కడ 6 స్టెప్స్ కీప్ యువర్ ఈమెయిల్ షార్ట్. ఈ కింద ఉండేటటువంటి ఈ స్టెప్స్ని ఫాలో అవుతే కనుక మీరు మీ యొక్క ఈమెయిల్ని షార్ట్గా రాయొచ్చు, చిన్నగా. దీస్ టిప్స్ కెన్ హెల్ప్ యూ స్ట్రీమ్ లైన్ యువర్ ఈమెయిల్స్ వితౌట్ లూజింగ్ ఏ పర్సనల్ టచ్. ఎటువంటి పర్సనల్ టచ్ని నష్టపోకుండా రాసేటటువంటి దాన్ని మనం ఈ యొక్క ఈమెయిల్కి మొత్తం వీటినన్నింటిని పాటిస్తూ ఈ 6 రాయొచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ వన్, రైట్ విత్ యువర్ గోల్ ఇన్ మైండ్. అసలు ఏ గోల్తో మీరు రాస్తున్నారు అనేదాన్ని మొత్తం దాన్ని రాయండి. ముందు ఏ గోల్తో రాస్తున్నారు, ఏ లక్ష్యం కోసం రాస్తున్నారు, ఏ గమ్యం కోసం రాస్తున్నారు అనేది. With every email, there should be a goal, whether it is to get a deliverable by the deadline. Ask your manager to approve your new project idea or simply to send a quarterly report. మనకి మామూలుగా కూడా మీ యొక్క ఈమెయిల్ ఎలా ఉండాలంటే ఒక గోల్ని కలిగి ఉండాలి, ఒక లక్ష్యంతో రాసి ఉండాలి. అదే ఏ డెడ్లైన్కి అంటే ప్రతి ప్రాజెక్టు ఏదైనా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఒక డెడ్లైన్ పెట్టాలి, ఈ సమయంలోగా పూర్తి కావాలి అనుకునేది డెడ్లైన్. మనం ఒక గోల్ పెట్టుకునేటప్పుడు గోల్కి డెడ్లైన్ పెడతాం అంటే అప్పటికి ఆ పని కంప్లీట్ అయిపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. 100 కంప్లీట్ అవ్వాలంటారు కదా, అలాంటిది డెడ్లైన్. అలాగే మీ మేనేజర్ని మీ యొక్క న్యూ ప్రాజెక్ట్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని పంపించి దాన్ని సింపుల్ టు సెండ్ ఏ క్వార్టర్లీ రిపోర్ట్, ఒక సింప్లిఫై చేసి ఒక తక్కువ ఇంత ప్రాజెక్ట్ని ఒక 4వ వంతు క్వార్టర్గా చేసి బ్రీఫ్గా షార్ట్గా చేసి పంపించండి. అప్పుడు దాన్ని చేయమని అన్నారనుకోండి, ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారన్నమాట. తర్వాత ద కీ ఈజ్ టు కీప్ దట్ గోల్ టాప్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ యువర్ స్టార్ట్ రైటింగ్. మీకు ఏముండాలి, మొట్టమొదటికి మీ యొక్క కీ ఏంటి, కీ పాయింట్ అనేది మీ యొక్క గోల్ అనేది టాప్లో కనిపించాలి. మీ మైండ్లో ఉండేటటువంటి గోల్ ఏదైతే ఉందో అది మీ యొక్క స్టార్ట్ రైటింగ్లో మొత్తానికి ఫస్ట్ చెప్పండి అని చెప్తున్నారు. దట్ విల్ హెల్ప్ యూ టు స్టిక్ టు ద పాయింట్ అండ్ అవాయిడ్ టాంజెంట్స్ అండ్ దేర్ బై ద రెడ్యూసింగ్ ద ఓవరాల్ లెంత్ ఆఫ్ ద యువర్ ఈమెయిల్. మొట్టమొదటినే మనం మెయిన్ పాయింట్ని చెప్పడంతో ప్రారంభించామంటే దానివల్ల వ్యర్థమైనటువంటి మ్యాటర్ని రాయడం అనేది మనం మానేస్తాము. నెక్స్ట్ ఏమవుతుందంటే ఓవరాల్గా మనం రాయాల్సినటువంటి మ్యాటర్ తగ్గి వస్తుంది, ఎక్కువ మ్యాటర్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్ కెన్ ఆల్సో స్పీడ్ అప్ యువర్ రైటింగ్. మనం ఏ లక్ష్యంతో రాస్తున్నాం అనేది మొదటి సెంటెన్స్లో రాసేస్తే మీ యొక్క రైటింగ్ కూడా స్పీడప్ అవుతుంది. దాని తర్వాత దానికి రిలవెంట్గానే రాస్తాం కనుక. అలాగే ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ ప్రాసెస్ కూడా చేయమంటున్నారు. అంటే ఒక్కసారి రాసిన తర్వాత ఎలా ఉంది అనేది చదువుకోవడం, లేకపోతే దాంట్లో ఏమైనా ఎడిటింగ్ అంటే తప్పులు, చెరుపులు, మార్పులు ఏమైనా ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా ఎడిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా. జస్ట్ రిమెంబర్ ఫర్ క్లారిటీ అండ్ కన్సైజ్నెస్ దేర్ షుడ్ బి జనరల్లీ బి ఓన్లీ 1 గోల్ పర్ ఈమెయిల్. ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏంటది, క్లారిటీ అనేది ముఖ్యం. స్పష్టంగా ఉండాలి, కన్సైజ్నెస్ ఉండాలంటే చిన్నగా ఉండాలి, మనం రాసేది షార్ట్గా ఉండాలి. జనరల్గా మన యొక్క గోల్ అనేది ఆ మెయిల్లో ఉండాలి, అంతే, దానికి ఉండవలసింది ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ చూడండి, లుక్ ఫర్ రిపీట్స్. చూడండి, ఒక్కొక్కసారి ఒకే విషయాన్ని 10 సార్లు రాయడం వల్ల అక్కడ ఆ స్పేస్ అనేది ఆక్యుపై చేయడం, అనవసరంగా రాయడం అవుతుంది. సార్ చూడండి, ఏమైనా రిపీట్ చేసి మళ్ళీ రాస్తారా ఏంటనేది. డిపెండింగ్ ఆన్ యువర్ రైటింగ్ స్టైల్ you may tend to repeat yourself in emails, and especially if you use a stream of consciousness approach. అయితే మీ యొక్క రైటింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాంట్లోని మనం ఒక్కొక్కసారి రిపీట్ చేస్తూ ఉంటాం. మీ యొక్క ఈమెయిల్లో మొదట రాసిందే మళ్ళీ మధ్యలో చివరిన రాసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటిది మీ యొక్క స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అప్రోచ్. మొదట ఒక సెంటెన్స్ రాసిన తర్వాత అది రాసామని మనకు తెలుస్తుంది కదా, మళ్ళీ రిపీటెడ్గా రాసేస్తున్నామంటే మన కాన్షియస్నెస్ అనేది ఎక్కడుంది అనేది చూసుకోండి ఒకసారి అని చెప్తున్నారన్నమాట.
రాసిందే మళ్ళీ రాయడం వేస్ట్ కదా 2-3 సార్లు. అది కాన్షియస్గా ఎంత కాన్షియస్గా రాస్తున్నారనేది అటువరకు తెలిసిపోద్ది. రాసిందే రాసి చెప్పిందే చెప్తున్నారనుకో, వాడికి రాసింది కూడా తెలియట్లేదు అని చెప్పి అనుకుంటారన్నమాట. టేకింగ్ ఏ క్రిటికల్ ఐ టు ఫైండ్ repetitive information can help you cut things down and avoid redundancies. అంటే మనకి మామూలుగా చెప్పుకున్నా ఇందాక, దీన్ని ఏవైతే ఎక్కువగా ఒకసారి అలా లుక్ వేసామనుకో, ఏవైతే ఎక్కువ ఉన్నాయనుకున్నా వాటన్నింటినీ కూడా కట్ చేసేయచ్చు, అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా. ఇన్ ఏ సిమిలర్ వేన్ ఇట్ ఈస్ గుడ్ ఐడియా టు లుక్ అవుట్ ఫర్ ద వర్డీనెస్. ఒక్కొక్కసారి మీ యొక్క పదజాలం ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒకసారి ప్రజెంట్ చేసేటటువంటి ఉపయోగించేటటువంటి పదజాలం అంటే వర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని చూడు. విచ్ కెన్ హ్యాపెన్ ఇఫ్ యూ లైక్ టు రైట్ యూజింగ్ ద పాసివ్ వాయిస్. ఎప్పుడైనా సరే మెయిల్స్ కానీ లెటర్స్ కానీ లేకపోతే ఇలాంటి అఫీషియల్ లెటర్స్ కానీ మెయిన్గా రాసేటప్పుడు ఏ వాయిస్ని ఉపయోగిస్తారంటే పాసివ్ వాయిస్ని ఉపయోగిస్తారు, డైరెక్ట్గా ఉపయోగించరు. ఇలా అడుగుతారు అన్నమాట. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గ్రాంట్ మీ ఏ లీవ్ అంటే మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, నాకు ఒక లీవ్ని గ్రాంట్ చేయండి అని చెప్పి. అలా ఇండైరెక్ట్లో రాయడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. అందుకని పాసివ్ వాయిస్ని యూజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ రీసెస్ స్మాల్ టాక్స్. ఇంతసేపు స్మాల్ టాక్స్ మీద మనల్ని కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు ఇక్కడ. దిస్ ఈజ్ వేర్ థింగ్స్ కెన్ ఫీల్ ట్రికీ. యూ వాంట్ టు బీ పర్సనబుల్ బట్ యూ డోంట్ వాంట్ టు యాడ్ ద అన్నెసరీ ఫ్లఫ్ టు యువర్ ఈమెయిల్. అంటే అవసరం లేనటువంటి విషయాలని, అక్కర్లేనటువంటి విషయాలని, లేకపోతే మనకి ఏమైనా పర్సనల్ అయినటువంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఫీల్ అవుతున్నారో అలాంటివన్నీ కూడా రాయడం అనవసరం. స్మాల్ టాక్ కెన్ ఫాల్ ఇన్ టు ద లెటర్ కేటగిరీ అండ్ ఇట్ కెన్ బి క్లించి. అయితే మనకి ఎంతసేపు తక్కువగా ఉండేటటువంటి ఒక లెటర్ రైటింగ్ మాత్రమే కావాలి. లుక్ ఎట్ ద నైస్టీస్ ఆన్ ది యూ సెల్ఫ్ ఇఫ్ దే ఆర్ అబ్సల్యూట్లీ నెసరీ. ఒకసారి కరెక్ట్గా క్లియర్గా స్పష్టంగా ఉంది అనేది అవసరం. అంటే ఒక ఈమెయిల్ రాసేటప్పుడు ఎంత అబ్సల్యూట్గా ఉందంటే ఎంత క్లియర్గా ఉంది, ఎంత క్లారిటీ కలిగి ఉంది అది అనేది అవసరం. అలాగే ఎంత నైస్గా ఉంది, ఎంత చక్కగా ఉంది అనేది. యూజువల్లీ ఇట్స్ బెస్ట్ టు కీప్ స్మాల్ టాక్ టు ఏ సెంటెన్స్ ఆర్ 2 per mail. మామూలుగా ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో లేకపోతే ఒకసారి ఒక చిన్నగా 2 సెంటెన్సెస్లో మన ఈమెయిల్ పంపించినా ఇంకా మంచిది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ నిక్స్ అన్నెసరీ ఫిల్లర్ వర్డ్స్. అంటే అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వర్డ్స్ని ఉపయోగించకూడదు. మే యూజ్ ఏ లాట్ ఆఫ్ ఫిల్లర్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. మరి ఒక్కొక్కసారి మీరు ఏం యూజ్ చేస్తారు, ఏదో నింపడానికో లేకపోతే ఒక అనవసరమైనటువంటి ఓన్ రాయడం చేస్తుంటారు. దిస్ కెన్ బి వే ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద పొటెన్షియల్ backlash or making sure that you don't come off as demanding or impatient. అయితే మనం ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద పొటెన్షియల్ బ్యాక్లాష్, లేకపోతే మీరు ఈ కట్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే డిమాండింగ్లీ లేకపోతే ఇంపేషెంట్ని ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వర్డ్స్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అన్నెసరీ వర్డ్స్, ఫిల్లర్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటుంటే అంటే మీరు ఏదో సంథింగ్ చెప్పవలసింది మానేసి ఇంకో విషయాన్ని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అనుకుంటారన్నమాట. అంటే అన్నెసరీగా అవసరం లేదంతా చెప్తున్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని అలా ఫిల్లర్ వర్డ్స్ ఏదో కాగితాలు నింపడం కోసమో లేకపోతే మెయిల్ నిండా రాసేస్తే మెయిల్ ఇంత పెద్ద అయిపోతుందని రాసేటటువంటిది మెయిల్ కాదు. మెయిల్ అయినా అఫీషియల్ లెటర్ అయినా లేకపోతే ఫ్యాక్స్ అయినా అంతే. విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు కన్వే. ఏది తెలియచేయాలి అనుకుంటే దాన్ని మాత్రమే తెలియచేయడం, అంతేకాని ఫిల్లర్ వర్డ్స్కి అన్నెసరీ వర్డ్స్కి ఇక్కడ తోమ అనేది లేదు. దానివల్ల అలాంటివి రాస్తే ఎదుటి వాళ్ళు ఏమవుతారట, ఇంపేషెంట్ అవుతారు, అసహనం వ్యక్తం చేస్తారు అన్నమాట. ఎందుకు ఇదంతా ఈ చెత్తంతా రాశారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అన్నమాట. ఆన్ కెన్ మేక్ యూ సౌండ్ అన్సర్టైన్ అండ్ ల్యాకింగ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ రిక్వెస్ట్. అప్పుడు ఏమని అనుకుంటారంటే ఈ రిక్వెస్ట్లో
కాన్ఫిడెన్స్ లేదు, సరిగ్గా రాయలేదు, వీళ్ళకి సరిగ్గా రాయడం రాదు అని చెప్పి అనుకుంటారట వెంటనే దాన్ని చూడగానే. కటింగ్ అవుట్ ఫిల్లర్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ కెన్ స్ట్రీమ్లైన్ యువర్ ఇమెయిల్స్ అండ్ కీప్ థింగ్స్ ప్రొఫెషనల్. ఎప్పుడైతే మీరు ఈ కటింగ్ చేశారో ఫిల్లర్ వర్డ్స్ని లేదా అనవసరమైనటువంటి అన్నెసరీ ఫేజెస్ని మీ యొక్క మెయిల్ నుంచి తీసి పారేశారో అప్పుడు మీ యొక్క ఈమెయిల్ అనేది ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్స్ రాసేటటువంటి బాగా అర్థైన వాళ్ళు రాసేటటువంటి ఈమెయిల్లా తయారవుతుంది. ప్లస్ యువర్ మెసేజ్ వోంట్ లూజ్ సబ్స్టెన్స్. మరి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది మాత్రమే వెళ్తుంది. వీటన్నింటినీ అన్నెసరీ ఫిల్లర్ వర్డ్స్ అన్నింటినీ తీసేస్తాం కనుక. Here are some common filler words and phrases to watch out for. Essentiality and basically just very and really I think I mean sort of no worries and needless to say it goes without saying at the end of the day as you know. కొన్ని రకాలైనటువంటి ఫిల్లర్ వర్డ్స్ని ఆయన ఇస్తున్నారు. ఏంటి అనేది ఇక్కడ కొన్ని వరకు కొన్ని రకాలైనటువంటి ఫిల్లర్ వర్డ్స్ని ఇచ్చారన్నమాట. టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మేటింగ్. మీరు ఎంతసేపు ఫార్మేట్కి అడ్వాంటేజ్ తీసుకోమంటున్నారు అన్నమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఫార్మల్లోనే ఫార్మేట్ రాస్తాం ఎప్పుడు కూడా, ఇన్ఫార్మల్లో రాయకూడదు. ఎందుకని దానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం అన్నమాట. ఫార్మేటింగ్ కెన్ బీ పవర్ఫుల్ టూల్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మేక్ యువర్ పాయింట్ ఫాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ ద బుల్లెట్ పాయింట్స్ టు హైలైట్ కీ ఇన్ఫర్మేషన్ ఆర్ బోల్డింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైక్ ఏ కాల్ టు యాక్షన్. అయితే ఫార్మేటింగ్ అనేది మనకి ఏ విధంగా ఉండాలి అని చూస్తే కనుక చాలా పవర్ఫుల్ టూల్ కనుక ఇది ఎస్పెషల్గా ఇది మన యొక్క పాయింట్ని ఫాస్టర్గా ఎదుటి వాళ్ళకి రీచ్ అయ్యేటటువంటి చేసేటటువంటి పాయింట్ అయి ఉండాలి. ఇది ఏంటి అని చూసి ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ బుల్లెట్ పాయింట్స్. ఇది ఇంపార్టెంట్ అన్నాం అనుకోండి, మనం పైన ఒక స్టార్ మార్క్ పెడతా ఉంటాం. ఎందుకని హైలైట్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ అని స్టార్ మార్క్ పెట్టగానే మనం అక్కడికి వెళ్ళి 2 సార్లు బాగా చదువుకొని దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే హైలైటింగ్ కీ ఇన్ఫర్మేషన్ని అని చెప్పాను. ఓకే, టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫార్మేటింగ్. ఫార్మేటింగ్ చేసేటప్పుడు మనం ఎంతసేపు కూడా దానికి ప్రాముఖ్యతని మనం చెప్తున్నారు ఇక్కడ. ఫార్మేటింగ్ కెన్ బి ఏ పవర్ఫుల్ టూల్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మేక్ యువర్ పాయింట్ ఫాస్టర్. మీ యొక్క పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని త్వరగా అర్థమయ్యేటటువంటి విధంగా చేసేదే మీరు చేసుకునేటటువంటి ఫార్మేటింగ్ అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం ముఖ్యమైనటువంటి వాటికి ఏం పెడతాం, బుల్లెట్స్ లేకపోతే స్టార్ మార్కులు ఇలా పెట్టుకుంటూ ఉంటాం. అది ముఖ్యమైనదని చూసి చూడగానే తెలుస్తుంది. లేకపోతే హైలైట్ ద కీ పాయింట్స్, హైలైట్ చేయడం అంటే అండర్లైన్ చేసుకుంటూ ఉంటారు. లేకపోతే కొన్ని లెటర్స్ని బోర్డులో పెడతా ఉంటారు. బోర్డులో పెట్టింది మిగతా వాటికంటే కూడా ఎక్కువ బాగా కనిపిస్తుంది కనుక ఏంటిది బోల్డ్గా ఉందని చెప్పి ఒకసారి వెంటనే లుక్ వెళ్తూ ఉంటుంది. అలాగే అండర్లైన్ చేసినా కూడా అంతే, అండర్లైన్ చేసినటువంటి వాటి మీద కళ్ళ ఫోకస్ వెంటనే వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా మనం హైలైట్ చేసుకుంటాం ఫార్మేటింగ్ చేసినప్పుడు, బోల్డ్ చేయడం కానీ లేకపోతే హైలైట్ చేయడం కానీ. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఈమెయిల్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఈమెయిల్లో అని చెప్తున్నారు. అలాగే ప్రతిదీ బాగా బోల్డ్ చేసేసి పెద్ద పెద్ద ఫాంట్స్ చేసి పెట్టమని కాదు, ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నామో దాన్ని మాత్రమే బోల్డ్ చేయడమో లేకపోతే హైలైట్ చేయడం చేసుకుంటాం. లైక్ ఏ కాల్ టు యాక్షన్ ఆర్ సిఏటి. ఇప్పుడు కాల్ టు యాక్షన్ అన్నాం అనుకోండి, దాన్ని సిటిఏ అని రాస్తారన్నమాట. అంటే కాల్ టు యాక్షన్ని ఏం రాస్తారు, సిటిఏ అని రాస్తారన్నమాట. can help the directive or readers and make it easier for them to understand what is most important. దీనివల్ల రీడర్ యొక్క ఐస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కళ్ళు వెంటనే దాని మీదకి వెళ్ళి అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సిఏటి అంటే ఏంటి అని అనుకోవాల్సిన లేదు. ఇప్పుడు ఇక్కడ సిటిఏ అని రాస్తే కనుక కాల్ టు యాక్షన్ అని అర్థం చేసుకోవాలి. అలాగా మనం రాసేటటువంటి యాక్రోనిమ్ అన్నమాట. Easier for them understand what is important. It is also breaks up big blocks of text and makes your email more scannable. ఇప్పుడు ఎంత కాల్ టు యాక్షన్ అని రాసామనుకోండి బోర్డు అంతా స్పేస్ పడుతుంది. సిటిఏ అని రాసామనుకోండి కొంచెం స్పేస్ పడుతుంది. అందుకని వెంటనే మనం చూసి చూడగానే ఇంత పెద్ద పెద్ద కామెంట్ని చదవలసిన అంటే టెక్స్ట్ని చదవకుండానే అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇలా స్కాన్ చేయగానే మనకి అర్థమయ్యే విధంగా ఉంటుంది.
దిస్ ఈజ్ ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ అబ్సల్యూట్లీ మస్ట్ ఇంక్లూడ్ కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ ఈమెయిల్. ఇక్కడ సందర్భానికి ఏ సందర్భంలో మనం చెప్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాలి, ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా. అవసరం లేనటువంటి ఇన్ఫర్మేషన్ కాకుండా ఏ సందర్భాన్ని అయితే మనం చెప్తున్నామో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటాం, దాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ 6లో ఇంక్లూడెడ్ ఏ క్లియర్ కాల్ టు యాక్షన్. మనం ఇందులో క్లియర్ కాల్ టు యాక్షన్ని యాడ్ చేయమని చెప్తున్నారు అనమాట. కాల్స్ టు యాక్షన్ మేక్ ఇట్ ఈజియర్ టు గెట్ ద రిజల్ట్స్ యూ నీడ్ అండ్ అకాంప్లిష్ యువర్ గోల్. ఇక్కడ మనం కాల్ టు యాక్షన్లో ఈజీ చేయడం, లేకపోతే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీ యొక్క నీడ్స్, అకాంప్లిష్మెంట్స్, లేకపోతే మీ యొక్క గోల్స్, వీటన్నిటిని కూడా మనం ఎంతసేపు వాటన్నిటిని కూడా తెలియచెప్పేటటువంటి విధంగా ఉండాలి, అంటే వాటితో కూడుకుందే ఉండాలి. ఇంక్లూడ్ ఆస్పెక్ట్స్ లైక్, ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టమంటున్నారు. ఏంటిది? ద డిజైర్డ్ యాక్షన్, అంటే ఏమి చేయాలనుకుంటున్నారు అనేది డిజైర్డ్ యాక్షన్. ఇక్కడ లెట్ మీ నో ఇఫ్ యూ కెన్ డూ దిస్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఇది చేయగలరా, లేకపోతే ఆర్ కాంటాక్ట్ ఎక్స్, ఇలాంటి వాటిని మనం ఇక్కడ డిజైర్డ్ యాక్షన్స్ అని అంటాం. అలాగే బిలో ద మెథడ్ ఆఫ్ యాక్షన్, అంటే ఏ పద్ధతిలో మనం పనిచేస్తున్నాం అనేది తెలియచెప్పేది మెథడ్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిలా, లేకపోతే స్లాక్, లేకపోతే ఆర్ అన్ ఇన్ పర్సన్ మీటింగ్, అంటే ఈమెయిల్లో చెప్పాలనుకుంటున్నామా, లేకపోతే స్లాక్లోనా, లేకపోతే ఇన్ పర్సన్గా, అంటే మనిషి లేనప్పుడు మీటింగ్ పెట్టడం, ఇలాంటివన్నీ వీడియో కాన్ఫరెన్స్ కానీ లేదా కాన్ఫరెన్సెస్ కానీ ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ అదర్ కీ కాంటాక్ట్స్ హూ షుడ్ బి లూప్డ్ ఇన్ ఇఫ్ అప్లికేబుల్. అయితే ఇక్కడ ఉండేటటువంటి కీ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ముఖ్యమైనటువంటి కాంటాక్ట్స్, వాటిని కూడా మనకి అప్లికేబుల్ చేసేటట్టు వాటికి కూడా అన్వయించే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ డీలో ద డెడ్ లైన్, అంటే చెప్పుకున్నాము ఆల్రెడీ, మనం ఎప్పటికైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో అదే డెడ్ లైన్ అవుతుంది.